శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 26 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి రాత్రి 10:46 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. శనివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మధ్యాహ్నం 3:57 మానస యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనులు సులభంగా పూర్తవుతాయి. మధ్యాహ్నం 3:57 తర్వాత మఖా నక్షత్రం ఉంది. శనివారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరాలంటే మధ్యాహ్నం 3:57 తర్వాత ప్రయాణం చేయండి. మధ్యాహ్నం 3:57 ప్రయాణం చేస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. మధ్యాహ్నం 3:57 తర్వాత ప్రయాణం చేస్తే పనుల పరంగా ధనపరంగా ఏదో ఒకటి కలిసి వస్తుంది. అంటే రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు ప్రయాణాలకు కానీ, ముఖ్యమైన పనులు చేసుకోవటానికి కానీ చాలా బలం ఉన్న రోజుగా చెప్పుకోవాలి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. అంటే శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్కి ఆశ్లేష నక్షత్రం మంచిది. వినోద కార్యక్రమాలకు ఈ ఆశ్లేష మంచిది. ఎవరైనా విందులు వినోదాల్లో పాల్గొవాలన్నా కూడా ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్లతో తగాదాలు ఉంటే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మధ్యాహ్నం 3:57 వరకు ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:57 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. ఈ మఖా నక్షత్రం ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేయటానికి అనుకూలము, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయటానికి అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీత విద్యలు నేర్చుకోవటానికి, సంగీతపరమైన కోర్సులు ప్రారంభించడానికి మఖా నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సుఖము, శాంతి ఉంటాయి, సౌఖ్యం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా ఆ ఉద్యోగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల పరంగా మంచి లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీకు మంచి ఉద్యోగం లభించే సూచనలు కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూల ఫలితాలుగా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మంచి యోగం పట్టేటటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన సంబంధమైన వ్యవహారాలన్నింటిలో కూడా మంచి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అంతిమంగా విజయాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి.
విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రమోషన్ కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగం లేని వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే కొత్త ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అర్హతకు తగిన ఉద్యోగం లభించడానికి ఈరోజు అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకు మానసికంగా కొంత అనారోగ్యం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి మానసికంగా ఒత్తిడి, ఆందోళన వీటన్నిటిని పక్కన పెట్టుకొని సింహరాశి స్త్రీలు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ధనలాభాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తెలివితేటలతో, చాకచక్యంతో వాటిని పరిష్కరించుకొని అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ధన వ్యయం కనిపిస్తుంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయకపోతే వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే తులారాశి వాళ్ళు ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. అవసరమైనంత మేరకు ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు. అదేవిధంగా రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తోంది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈరోజు డబ్బు ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవాళ్ళు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రతి పనిలో ముందడుగు వేయటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే ఇల్లు కొనాలని కానీ, నిర్మించాలని కానీ చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఇంట్లో సభ్యులతో విభేదాలు కూడా సమసిపోతాయి. ఇంట్లో సభ్యులతో అనుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడి ఎదురైనప్పటికీ మీనరాశి వాళ్ళు ఆ ఒత్తిడిని అధిగమించగలుగుతారు. అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపాలు వెలిగించుకోవటం, ఒకవేళ పిండి దీపాలు అంటే చలిమిడి దీపాలు వెలిగించుకోవటం వీలు కాకపోతే కనీసం ఓం శ్రీనివాసాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, పనుల్లో విజయం చేకూరటానికి, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఓం శ్రీనివాసాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కొత్తగా పని వాళ్ళని నియమించుకోవటానికి అనుకూలం. మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర అనేది చాలా మంచిది. అలాగే శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకి మీ ధనంతో కాఫీ కానీ, టీ కానీ ఇప్పించినట్లయితే మీకున్న జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేయండి.
సమస్త శుభాలు అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.